ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. ఒక భక్తుడు భగవాన్ని ఈ విధంగా అడుగుతాడు. శ్రీ భగవాన్ ఉపదేశించే మార్గం నిస్సందేహంగా సూటి అయినదే, కానీ అది ఎంతో కష్టమైనది కూడా. ఎట్లా ప్రారంభించాలో మాకు తెలియదు. ఎవరిని నేను అని ఒక మంత్రం వలె జపం చేస్తుంటే బండబారిపోయినట్లవుతుంది. మిగిలిన పద్ధతులలో ప్రాథమికము నిశ్చయము అయినదేదో ఉంటుంది. మొదలు పెట్టడానికి అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టే ఎక్కవచ్చు. శ్రీ భగవాన్ పద్ధతిలో అటువంటిదేమీ లేదు. నేరుగా ఆత్మనే అన్వేషింప ఎంత సూటి అయినదైనా ఎంతో కష్టం కదా అంటారు భగవాన్. భగవాన్ ఇలా చెప్తారు, సూటి అయిన మార్గమని నీవే ఒప్పుకుంటున్నావు కదా, అది సూటి అయినదే కాదు, అన్నిటికన్నా తేలికైనది కూడా. నీవు కాని వాటి వెంటబడటం సులభమైతే నీ ఆత్మ వెంటబడటమంతా కష్టమెందుకు అవుతుంది? ఎక్కడ ప్రారంభించాలి అని అడుగుతున్నావు. ప్రారంభము లేదు, అంతము లేదు. నువ్వు ఇక్కడ ఆత్మ మరొక ప్రదేశంలోనూ ఉండి ఆ ఆత్మను నీవు చేరదలిచితే నువ్వు ఎట్లా బయలుదేరాలి, ఎట్లా పయనం చేయాలి, ఎట్లా గమ్యాన్ని చేరాలి, ఇవన్నీ చెప్పవచ్చు. నువ్వు ఇప్పుడు రమణాశ్రమంలో ఉంటూ నేను రమణాశ్రమానికి వెళ్ళాలి, నేను ఎట్లా బయలుదేరాలి, నేను ఎట్లా చేరుతాను అని అడిగితే ఏమని సమాధానం ఇయ్యగలం? ఆత్మకై అన్వేషణ చేసేవాని పరిస్థితి ఇంతే. అతనెప్పుడు ఆత్మే, ఇంకేమీ కాడు. ఎవరిని నేను అనడం ఒక జపం కావచ్చన్నావు. ఎవరిని నేను అంటూ ఎల్లప్పుడూ ప్రశ్నించుకోవాలని ఉద్దేశం కానే కాదు. అట్లా అయితే ఆలోచనలు తేలికగా అంతం కావు. సూటి అయిన ఈ మార్గంలో ఎవరిని నేను అని నువ్వు ప్రశ్నించుకునేటప్పుడు నీవు అంతర్ముఖుడివై ఇతర భావాలన్నిటికీ మూలమైన నేను అనే భావం ఎక్కడ ఉదయిస్తుందో దానిపై కేంద్రీకరించాలని అర్థం. ఆత్మ అనేది నీలో ఉంది, నీ బయట కాదు. అందువల్ల బయటకి కాకుండా లోపలికి లోతుగా వెళ్ళమని చెప్తాం. నీలోకి వెళ్ళటం కన్నా ఇంకేదైనా తేలికగా జరుగుతుందా? అయినా కొందరికి ఈ పద్ధతి కష్టమనిపించవచ్చు, నచ్చకపోవచ్చు. అందువల్లనే ఎన్నో పద్ధతులను చెప్తాము. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పరమశ్రేష్టమైనదిగా సులువైనదిగా అనిపిస్తుంది. అది వారి ప్రకృతి బట్టి ఉంటుంది. కానీ కొందరికి విచార మార్గం తప్ప ఇంకేదీ నచ్చదు. నేను దేనినో ఎరుగాలని దర్శించాలని అంటావు కదా, తెలుసుకునేవాడెవడు, చూచేవాడెవడు అని వాళ్ళు అడుగుతారు. దీనిని తప్పించుకోలేము. కర్త ఎవరో తెలుసుకోవాలి. అంతవరకు సాధన ఆపలేము. కాబట్టి చివరికి అందరూ ఎవరిని నేను అని ప్రశ్నించుకునే స్థితికి రావలసిందే. ప్రారంభించటానికి ప్రాథమికంగా నిశ్చితంగా ఏదీ లేదన్నావు ఈ పద్ధతిలో. లేకపోవటమేంటి? నేను అన్నదాన్ని దగ్గరే మొదలుపెట్టు. ఎల్లప్పుడూ నువ్వు ఉంటావని నీకు తెలుసు. శరీరము లేని వేళలు ఉంటాయి, గాఢ నిద్రలో వలె. శరీరం లేకపోయినా నువ్వుంటావని నిద్ర విషదపరుస్తుంది. మనం ఈ నేనుని దేహంతో ఏకం చేస్తాం. ఆత్మకి దేహం ఉందంటాం. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయని అనుకుంటాం. ఉన్న చిక్కంతా ఇదే. ఆత్మని ఇన్ని రూపాలు పరిమితులు ఉన్న శరీరంతో ఏకం చేయటాన్ని విడిచిపెట్టాలి. చేయవలసిందంతా ఇదే. ఎల్లప్పుడూ ఉండే ఆత్మ నేనని తెలుస్తుంది అంటారు భగవాన్. అంటే నేను అనే భావము ఉదయిస్తుందని తెలుసు నీకు. నేను అంటే అది లోపల నుంచి ఆ భావం వస్తుందని నీకు తెలుస్తుంది కదా. ఆ భావాన్నే పట్టుకొని దాని మొదలెక్కడో అన్వేషించు. ఎందుకంటే
ఇది బాహ్యమైన విషయమైతే బయట విషయాల ద్వారా తెలియచేయవచ్చు. కానీ ఇది లోపలి విషయము, ఆత్మాశ్రయమైనది. హృదయమే ఆత్మకి కేంద్రమని భగవాన్ మీరు చెప్పారు కదా. అంటే భగవాన్ అంటారు, నిజమే, ఆత్మకి కేంద్రం అదే. దాని విషయం నీ దాని విషయంలో నీకే సందేహము ఉండనక్కర్లేదు. ఆత్మ హృదయంలో జీవుని వెనక, అంటే అహంకారం వెనక ఉంది. దానిని నీ మనస్సుతో గ్రహించలేవు. తన ఛాతిలో కుడివైపు చూపుతూ అది ఇక్కడ ఉందని చెప్పినా నీ భావనలో దానిని గ్రహించలేవు. ఏవేవో కల్పనలు చేసుకోవటం మాని నీ సహజ స్థితిలో ఉండటం వల్లనే దానిని ప్రత్యక్షంగా గ్రహించగలుగుతావు. నీకు ఆ సాక్షాత్కారం కాగానే కేంద్రం అక్కడే ఉందని దానంతట అదే తెలుస్తుంది. నీవు అనుభూతిని పొందటానికి ప్రయత్నించాలే కానీ ఆ అనుభూతికి స్థానమేమిటో తెలుసుకోవటానికి కాదు. దేనినైనా చూడాలంటే తన కళ్ళు ఎక్కడున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికైనా. హృదయం ఎప్పుడూ తెరుచుకునే ఉంటుంది. నీవు అందులో ప్రవేశించాలే కానీ అది నీకు తెలియకపోయినా నీ ప్రతి కదలికను బలపరుస్తూనే ఉంది. ఆత్మ హృదయంలో ఉన్నదనటం కన్నా ఆత్మే హృదయం అనటం ఉచితం. నిజానికి ఆత్మే కేంద్రం. అది ఎల్లప్పుడూ ఉంది, హృదయంగా, ఆత్మజ్ఞానంగా. హృదయం యొక్క స్థానాన్ని తెలుసుకోగోరే వ్యక్తి తాను దేహంలో ఉన్నానో భావించుకుంటూ ఉంటాడు. ఆ ప్రశ్నని నీవిప్పుడు అడిగినప్పుడు నీ శరీరం ఒక్కటే ఇక్కడ ఉంది. నీవెక్కడ నుండో మాట్లాడుతున్నావని అంటావా? కాదు కదా. నీ భౌతిక ఉనికిని నీవు అంగీకరిస్తావు. ఈ దృక్పథం నుంచే భౌతిక దేహానికి సంబంధించిన వివరణ ఇవ్వటం జరుగుతుంది. వాస్తవానికి శుద్ధ చైతన్యం అవిభాజ్యం. దానికి అంగాలు లేవు, రూపం లేదు, పార్శ్వాలు లేవు, లోపల బయట అంటూ ఏమీ లేదు. శుద్ధ చైతన్యం, హృదయం అన్నిటికీ నిలయం. దాని వెలుపల కానీ దానికి భిన్నంగా కానీ ఏమీ లేదు. అదే పరమ సత్యం. ఈ కేవల దృక్పథం నుంచి హృదయానికి కానీ, ఆత్మకి కానీ, చైతన్యానికి కానీ భౌతిక దేహంలో ఏ స్థానము ఇవ్వలేము. దానికి కారణమేమిటి? దేహమే మనస్సు యొక్క కల్పన. దేదీప్యమానమైన ఆత్మకి మనస్సు పేలవమైన ప్రతిబింబం. పరమ సత్యంలో అతి సూక్ష్మమైన దృశ్యమానమైన అంశం ఈ దేహం. అటువంటి దానిలో ఒక చిన్న స్థానంలో సర్వము తనలోనే ఉన్న దానిని ఎట్లా బంధించగలం? కానీ ఇది ఎవరికీ అర్థం కాదు. వారెంతసేపు భౌతిక శరీరం గురించే, ప్రపంచం గురించే ఆలోచించగలరు. ఎక్కడో హిమాలయాలకి ఆవల ఉన్న నా స్వదేశం నుంచి ఈ ఆశ్రమానికి వచ్చాను అని అంటావు. కానీ యథార్థం అది కాదు. నువ్వు సర్వాంతర్యామి అయిన ఆత్మవే. అటువంటప్పుడు రావటం కానీ పోవటం కానీ ఏ కదలికైనా కానీ ఎట్లా సాధ్యం? ఎప్పుడూ ఉండే చోటే ఉన్నావు నువ్వు. కదిలింది నీ శరీరమే. ఒక చోట నుండి మరొక చోటకి ఆశ్రమాన్ని చేరుకునేదాకా కదల్చబడింది. ఇదే అసలు సత్యం. ప్రపంచంలో తాను సంచరిస్తున్నామనుకునే వ్యక్తికి ఇదంతా కల్పితంగా అనిపిస్తుంది. మామూలుగా అర్థం చేసుకునే వారి స్థాయికి దిగి హృదయానికి శరీరంలో ఒక స్థానం ఉందంటూ చెప్తాం. నీ దేహంలో నేను అనేది ఎక్కడ ఉదయిస్తుందో కనుక్కోమన్నాను. ఛాతికి కుడివైపున ఉన్న హృదయం నుంచి ఉద్భవించి అందులోనే లీనమైపోతుందనటం కూడా సరికాదు. సత్యానికి హృదయం అన్నది మరొక పేరు. అది శరీరం లోపల కానీ వెలుపల కానీ లేదు. ఉన్నదానికి లోపల వెలుపల అంటూ ఏమీ లేదు. ఉన్నదల్లా అదొక్కటే. ఎందుకంటే హృదయం అనేది భౌతికం కాదు. ధ్యానం కుడివైపు మీద కానీ ఎడమవైపు మీద కానీ కాకూడదు. ఆత్మ గురించే ఉండాలి. నేనున్నానని అందరికీ తెలుసు. ఆ నేను ఎవరు? అది లోపల కానీ బయట కానీ కాదు. కుడివైపున కానీ ఎడమవైపున కానీ కాదు. నేనున్నాను అంతే. హృదయమే ఆత్మ. దానిని గ్రహించు, తర్వాత నీకే తెలుస్తుంది. హృదయం ఎక్కడ ఉందో తెలుసుకోవాల్సిన అవసరమేమీ లేదు.
నువ్వు ఆత్మని అన్వేషిస్తుంటే అది చేసే పని అది చేస్తుంది. అదే గురువుగారు చెప్తారు, ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. అదే ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, నువ్వు ఆత్మని అన్వేషిస్తూ ఉంటే అది చేసే పని అది చేస్తుంది అంటారు. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.